పిల్లలతో మనం మెమరీస్ మళ్ళీ క్రియేట్ చేసుకోలేం కదా. పని ఇప్పుడు కాబట్టి ఇంకోసారి అవుతుంది, టైము మళ్ళీ రాదు కదా. పిల్లలతో మెమరీస్ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి అనే ఇంటెన్షన్తో నేను ఇక వీడియోస్ రికార్డ్ చేయడము, మీకు చూపించాలనే ఒకటి. ఈ వీడియోస్ నాకు అలాగే స్టోరబుల్ ఉంటే నాకు పిల్లలు మా మెమరీస్గా గుర్తుండిపోతాయి అనే ఇష్యూతో నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాయిస్ ఓవర్ అంటారా, మీకు నేను చేసే విషయం ఏముంది, నేను మీకు ఏ కన్వే చేయాలనుకుంటాం చెప్పడం కోసం వాయిస్ ఓవర్ అన్నమాట. మళ్ళీ అడగంత టైం స్పెండ్ చేస్తామంటే కనీసం నాకు ఒక 10 minutes స్పెండ్ చేస్తాను, రోజు కూడా కష్టం అంతా ఫుల్ అయిపోతుంది. మనం ఏం చేస్తాం, ఇంట్లో పనే కదా. ఈవెన్ మా హస్బెండ్ బయట అంత వర్క్ చేసి వస్తాడు కదా, మా పాపను చూసుకొని కాసేపు ఆడుకున్నాడా, అతని పని ఎంత స్ట్రెస్ ఉన్నది కూడా ఏమి ఉండదు, ఫుల్ ఖుషి హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మళ్ళీ అడిగే స్మైల్ అలా ఉంటుంది. మరి ఏం చేస్తారు, ఇద్దరు పిల్లలు పట్టుకొని మేనేజ్ చేస్తున్న ఎంత ఇబ్బంది పడతారు అనే వాళ్ళు ఉంటేనా, ఆ పిల్లలు పడే కష్టం ఎట్లా ఉంటుందో ఆ పిల్లలతోనే హ్యాపీనెస్ కూడా అలాగే ఉంటుంది. మనం దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోండి. అరే పిల్లలు హ్యాపీనెస్తో వాళ్ళు హ్యాపీగా మనం హ్యాపీగా ఉంటేనే ఆ పిల్లలు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అప్పుడు మనం ఇంత ఈజీగా మేనేజ్ చేయగలమా అన్న ఫీలింగ్ వస్తుంది. నిజమా కదా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.